ఓకే. నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక 45 మినిట్స్ ఆహ్, చెప్పుకుందాము. మన రెగ్యులర్ సెషన్ లూయిస్ హే వారి బుక్ ఆహ్, 'హీల్ యువర్ లైఫ్' అని. ఇది చాప్టర్ 4. ఇదొచ్చేసి 'ఈజ్ ఇట్ ట్రూ' చాప్టర్ పేరు. 'ట్రూత్ ఈజ్ అన్‌చేంజబుల్ పార్ట్ ఆఫ్ మీ.' సో, అసలు ఏది ట్రూత్ అన్నది మనం తెలుసుకుందాం. మన గురించి ఏది ట్రూ అన్నది మనం తెలుసుకుందాము. Make it bigger. Can you see my screen? Yeah, sharing the screen. Okay. Put a slideshow. The question, is it true or real, has two answers, yes and no. It is true if you believe it is to be true. It is not true if you believe it isn't true. సో, ఏదైతే క్వెషన్ ఉందో, ఈజ్ ఇట్ ట్రూ అన్నది ఆర్ రియల్ అన్నది దానికి 2 ఆన్సర్స్ ఉంటాయన్నమాట. యెస్ ఆర్ నో. అవును, కాదు. సో, ఇట్ ఈస్ ట్రూ ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఈస్ టు బి ట్రూ. సో, అది ట్రూత్ ఎప్పుడవుతుంది మనకి? మనం బిలీవ్ చేస్తేనే అది మనకి ట్రూత్ అవుతదనమాట. మనం బిలీవ్ చేయకపోతే అది మనకి ట్రూత్ అవ్వదు. సో, ఏదైనా గానీ మనము దాంతో ఐడెంటిఫై చేసుకుంటేనే ఆహ్, అది మనకి ట్రూ అవుతది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనకి ఆహ్, ఇప్పుడు ఎక్కడన్నా ఏమంటారు వార్ అవుతుంది. సో, ఆ వార్ ఎక్కడవుతుంది? ఇప్పుడు ఇరాన్, ఇరాక్‌లో వార్ అవుతుందనుకుందాం. కానీ మనం ఎక్కడున్నాం? ఇండియా. సో, చాలా దూరంగా ఉన్నాం కదా! ఇరాన్, ఇరాక్. సో, అప్పుడు మనము దాంతో ఐడెంటిఫై చేసుకోము. సో, వాళ్ళకి వార్ అవుతుంది. సో, దేర్ ఈస్ నో వే వాళ్ళు మన దేశానికొచ్చి వార్ చేస్తారు అని గాని మనం దాంతో ఐడెంటిఫై చేసుకోము. అలా మనం భయపడం కూడా, ఆలోచించం కూడా. ఎందుకంటే అది చాలా దూరంగా అవుతుంది. అదే గనక వార్ మన నైబరింగ్ కంట్రీస్ అంటే చాలా బార్డర్‌తో షేర్ చేసుకుంటారు కదా! బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ ఇలాంటి కంట్రీస్‌లో అవుతుంటే, మనం దాంతో ఐడెంటిఫై చేసుకుంటాము. ఎందుకు అనంటే నియర్ కదా! దగ్గరగా ఉంది. సో, మన పైకి గూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఈ 2 కంట్రీస్ నైబరింగ్ కంట్రీస్ బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉన్నాయి కదా! వాళ్ళు గొడవ పడుతున్నారనుకోండి. సో, మన పైన గూడా వచ్చే ఛాన్స్ ఉంది అని మనం ఐడెంటిఫై చేసుకుంటాం అక్కడ. ఫ్రమ్ ద ప్రీవియస్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా. సో, ప్రీవియస్‌లీ గూడా అలాంటి అయిన సంఘటనలేదన్నా ఉంటే, వాటిల్ని బట్టి ఆ ఎక్స్‌పీరియన్సెస్‌ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకుంటాము. చేసుకున్నప్పుడు అది మనకి ట్రూ అవుతది. సో, అంటే ఏదైనా గానీ ఏంటంటే, ఒక ప్రాబ్లమ్, ఒక సమస్య, ఏదన్నా సిట్యుయేషన్, ఏదన్నా ఎక్స్‌పీరియన్స్ కానీ మనం దాంతో ఐడెంటిఫై చేసుకుంటేనే, అది మనం ట్రూ అని నమ్మితేనే మనకి ట్రూ అవుతది. లేకపోతే అది మనకి ట్రూ అవ్వదు. మన ఎక్స్‌పీరియన్స్‌లోకి గూడా రాదు. సో అస అసలు మనకేదన్నా తెలుస్తేనే అది మన ఎక్స్‌పీరియన్స్‌లోకొస్తది. ఎక్కడో ఏదో ఉంది. సమస్య ఉంది. ఒక రకమైన సమస్య ఉంది. ఒక రకమైన పోనీ ఒక రోగం ఉందనుకుందాం. ఆ రోగం గురించి అసలు మనకి మన థాట్‌లోనే లేదు. అది మనం ఎక్కడ న్యూస్‌లో చూడలేదు. ఎవరు చెప్పలేదు. సో, అసలదుందని గూడా మనకు తెలీదు. అలా తెలియనప్పుడు ఆ సమస్య అనేది అసలు ఎగ్జిస్టెన్స్‌లోకి రాదు. మన అనుభవంలోకి గూడా రాదు. ఎందుకంటే ఆ థాట్ ఎక్కడ మనకి లోపల వెళ్ళలేదు కదా! మనం అంతకుముందంతా ఏమని తెలుసుకున్నాము. ఏదన్నా గాని థాట్ నుంచే బయట ఫిజికల్ ఫార్మ్‌లోకి వస్తుంది అని తెలుసుకున్నాము. సో, ఆ థాట్ అనేదే లేనప్పుడు దెన్ హౌ ఆ రోగం అనేది నో వే థట్ అది మన లైఫ్‌లోకి ఎంటర్ అసలు అవ్వదు. మన థాట్‌లో లేకపోతే, మన మైండ్‌లో లేకపోతే అది మన ఫిజికల్ ఎగ్జిస్టెన్స్‌లోకి అస్సలు రానే రాదనమాట. సో, అందుకనే మనము ఏది చూసినా, ఏది విన్నా చాలా మానిటర్ చేయాలి. చాలా ఎరుకతో, కాన్షియస్‌నెస్‌తో, అవేర్‌నెస్‌తో వినాలి, చూడాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో గూడా ఏదో నడుస్తుంది అన్నట్టు కాదు. అది గూడా ఎలిమినేట్ చేసేయాలి. ఎందుకంటే అవన్నీ గూడా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళి కూర్చుంటాయి. సో, అవన్నీ తర్వాత వాటిలికి బీజాలు పడతాయన్నమాట. సీడ్స్ పడతాయి. తర్వాత అవి రూట్స్ కిందకి వెళ్ళిపోతాయి. తర్వాత ప్లాంట్ ఎలా పైకి గ్రో అవుతుంది. సో, అలా గ్రో అవుతూ ఉంటది. సో, అందుకనే ఏ థాట్స్ గూడా ఎట్లాంటివైనా గానీ మన బ్యాక్‌గ్రౌండ్‌లో గూడా ఇంక్లూడింగ్ మనం ఏది అలా సరి అయినది వినగూడదు, సరైనది చూడగూడదు, సరైనది ఇలా మాట్లాడకూడదు అలా ఉంటాయి కదా మనకి. సో, అవన్నీ మనం చాలా ఎరుకతో, చాలా అవేర్‌నెస్‌తో ఉండాలనమాట. సో, ఇక్కడ బేసికల్‌గా ఏంటంటే ఆహ్, అది మనకెప్పుడు ట్రూత్ అవుతుంది. అది మనకి యెస్ అయితేనే అది మన ట్రూత్ అవుతది. యెస్ కాకపోతే మనం బిలీవ్ చేయకపోతే అదసలు మన ట్రూత్ అవ్వదనమాట. ఇట్ ఈస్ నాట్ ట్రూ ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఇస్n't ట్రూ. సో, ఇప్పుడు 10 మంది మన గురించి ఒక మాట అంటున్నారు. కానీ మనం అది బిలీవ్ చేయకపోతే
అది మనం అవ్వము. కానీ మనకి చిన్నప్పటి నుంచి ఎలా కండిషనింగ్ ఇది నువ్వు, ఇది నువ్వు, ఇది నువ్వు అని చెప్పడం వల్ల మనం అది బిలీవ్ చేస్తున్నాం. అది మన మైండ్‌లోకెళ్ళిపోయింది. కానీ అదే మనం స్ట్రాంగ్ మైండెడ్, స్ట్రాంగ్ హెడెడ్ అనుకోండి బిలీవ్ చెయ్యట్లేదు. సో, అప్పుడది మనకి ట్రూ అవ్వదు. అది మనం అవ్వమనమాట. మనం ఏదనుకుంటే అదే మనం అవుతాము. మీకు బయట నుంచి ఆ ఇన్‌పుట్ ఒచ్చినా, మనం అది బిలీవ్ చేస్తేనే అది మనమవుతాం. సో, ఆ స్విచ్ అనేది ఎక్కడుంది? ఆ స్విచ్ అనేది మనలోనే ఉందనమాట. ఆ స్విచ్ ఏంటి? బిలీవ్. బిలీవ్ చేస్తే ట్రూ అవుతది. బిలీవ్ చేయకపోతే ట్రూ అవ్వదు. The glass is both half full and half empty depending on how you look at it. సో, ఒక గ్లాసుంది. దాంట్లో ఒక హాఫ్ ఫుల్ ఉంది. హాఫ్ ఎంప్టీ ఉంది. సో, కొంతమంది గ్లాస్ చాలా ఎక్స్‌పెరిమెంట్స్ మీకు ఈ సైకలాజికల్ ఎక్స్‌పెరిమెంట్స్‌లో గూడా చెప్తారు కదా! మీరొక గ్లాస్ చూడండి మీకేం కనిపిస్తుంది? సగం వాటరేసి చెప్తారు. సగం వాటరుంది. సో, మీకేం కనిపిస్తుందంటారు. కొంతమంది ఏమని చెప్తారు? హా సగం వాటరున్నాయి కదా! అని అంటారు కదా! కొంతమంది సగం వాటర్ సగం వాటరే సగం వాటర్ అయిపోయినియి అంటారు. సో, అంటే వాళ్ళ అప్రోచ్, లైఫ్ అప్రోచ్ ఏదైతే ఉందో అది చూడట్లేదు. ఏదైతే లేదో అది చూస్తున్నాము. సో, ఆహ్, సో, అలా చూసే విధానంలో గూడా డిఫరెన్స్ ఉంటదనమాట. మనం ఏది బిలీవ్ చేస్తే ఇక్కడ హాఫ్ ఉంది వాటర్ అది. అంటే మనం చూసే దృక్పథం గూడా ఇట్ మ్యాటర్స్ ఎ లాట్ లైఫ్‌లో. సో, అందుకనే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి. థాంక్‌ఫుల్‌నెస్‌గా ఉండాలి. మనకు ఆల్రెడీ ఉన్న వాటిల గురించి థాంక్‌ఫుల్‌నెస్‌గా ఉంటే, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనకి డెవలప్ అవుతది. దాన్ని బట్టే మన ఎక్స్‌పీరియన్సెస్ కూడా మన లైఫ్‌లోకొస్తూ ఉంటాయి. దేర్ ఆర్ లిటరల్లీ బిలియన్స్ ఆఫ్ థాట్స్ వి క్యాన్ చూస్ టు థింక్. సో, చాలా థాట్స్ ఉన్నాయి కదా! బిలియన్స్ ఆఫ్ థాట్స్ మనం రోజు లెగిసినప్పటి నుంచి మనం ఎంత ఇన్‌పుట్ ఇస్తాము. టీవీ చూస్తే ఒక రకమైన న్యూస్ ఒస్తుంది. పక్కన మనుషులతో మాట్లాడితే, పక్కింట్లో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కొంత న్యూస్ ఇస్తారు. మనం జాబ్‌కెళ్తే అక్కడి నుంచి కొంత న్యూస్ ఒస్తుంది. మన ఫ్రెండ్స్‌తో మాట్లాడితే వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో, ఇలా రకరకాల మంది మన మైండ్‌లో ఎన్ని థాట్స్ ఫీడ్ చేస్తున్నారు కదా! సో, అలా చాలా థాట్స్ ఉంటాయి. కానీ మీరు ఏ థాట్‌ని చేసుకొని దానికి మీరు జీవం పోస్తారు, ఎనర్జీ ఇస్తారు, మీ శక్తినిస్తారు. అది దాని గురించే మన మైండ్‌లో డెవలప్ అవుతదనమాట. అది గ్రో అవుతూ ఉంటది. సో, ఇప్పుడు అదెక్కడుంది ఇన్‌పుట్ తీసుకుంటున్నారు. కానీ మళ్ళీ ఆ స్విచ్ అనేది బటన్ ఎక్కడుంది? మన చేతుల్లోనే ఉందనమాట. సో, మనం ఏ థాట్స్ చేసుకోవచ్చు అన్నది ఆ చాయిస్ మన దగ్గరే ఉంటది. Most of us choose to think the same kind of thoughts our parents used to think, but we don't have to continue to do this. There is no law written that says we can only think in one way. సో, మనము మన పేరెంట్స్ ఏవైతే వాళ్ళ భావాలు ఉంటాయో, అభిప్రాయాలుంటాయో, వాళ్ళ థింకింగ్ ఏదైతే ఉంటదో, కిడ్స్ గూడా బేసికల్‌గా అలాంటి ఆలోచనలే ఆలోచిస్తూ ఉంటారనమాట. సో, అంతే కదా! ఇప్పుడు చూడండి లైఫ్‌లో గూడా పేరెంట్స్ ఒకవేళ ఇంజినీర్ అయితే, కంప్యూటర్ ఇంజినీర్ అయితే పిల్లలు గూడా అదే అవుతారు. బేసికల్‌గా దే ఎండ్ అప్ బీయింగ్ ఇన్ ద సేమ్ థింగ్. ఒకవేళ పేరెంట్స్ ఏదైనా మెడిటేషన్ చేస్తుంటే, పిల్లలు గూడా దే ఎండ్ అప్ డూయింగ్ మెడిటేషన్. ఒకవేళ ఒక పేరెంట్ డాన్సర్ అయ్యుంటే, పిల్లలు గూడా డాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటది. డాక్టర్ అయితే డాక్టర్స్ అవుతారు. సో, అలా అంటే పిల్లల పైన అంత థాట్స్ గాని, థింకింగ్ గాని, ఆహ్, ఆ ప్రిన్సిపల్స్ గూడా సేమ్ ఉంటాయన్నమాట. అవే ఆలోచిస్తాం. అంటే మనం కొత్తగా ఏమన్నా ఆలోచిస్తున్నామా అంటే లేదు. ఈ థాట్స్ అన్ని ఎక్కడి నుంచొచ్చినాయి? మన ఫోర్ ఫాదర్స్, మన పేరెంట్స్, మన ఫోర్ ఫాదర్స్ నుంచొచ్చిన థాట్సే ఆ పరంపరనే మనం కొనసాగిస్తున్నాము. మనకంటూ మన ఓన్‌గా థాట్స్ ఇక్కడ లేవన్నమాట కొత్తగా. రిపీటెడ్ ఎలా అయితే ఒక క్యాసెట్‌లో రిపీటెడ్‌గా ఒకటి నడుస్తూ ఉంటదో క్యాసెట్ వేస్తే అదే రిపీటెడ్‌గా ఆ థింకింగే మనం థింక్ చేస్తూ ఉన్నామన్నమాట. కానీ ఎట్లాంటి లా ఎక్కడ రాసలేదు. మనం కొత్తగా ఆలోచించకూడదు అని ఎక్కడ రాసలేదు. కదా! వాటెవర్ ఐ చూస్ టు బిలీవ్ బికమ్స్ ట్రూ ఫర్ మీ. వాటెవర్ యూ చూస్ టు బిలీవ్ బికమ్స్ ట్రూ ఫర్ యూ. అవర్ థాట్స్ క్యాన్ బి టోటల్లీ డిఫరెంట్. అవర్ లైఫ్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్ ఆర్ టోటల్లీ డిఫరెంట్. సో, అందుకనే చూడండి ఎవరి లైఫ్‌తో ఎక్కువ మ్యాచ్ ఏమి అవ్వదు. సో, మన లైఫ్‌లో గూడా మనలాంటి లైఫ్ ప్యాటర్న్, మనలాంటి లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్, మనలాంటి లైఫ్‌లో మనం ఎక్స్‌పీరియన్సెస్ అయ్యే వాళ్ళతోనే మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. మనం అట్లాంటి వాళ్ళతో అలాంటి హాబిటాట్‌లోకెళ్తాం. అలాంటి నేబర్‌హుడ్‌లోకెళ్తాము. ఆహ్, సో, ఎలా అంటే మనం ఏది మన గురించి నిజమని నమ్ముతామో అది మనకి నిజము. మీరు ఏది మీ గురించి నిజమని నమ్ముతారో అది మీకు నిజమవుతది.
సో, ఆ నిజం ఎక్కడ ఉంది మళ్ళీ వచ్చేసి ఆ బిలీఫ్ అనేది మన దగ్గరే ఉంది. అది నా బిలీఫ్, మీ బిలీఫ్. మీ గురించి అది మీ బిలీఫ్. అది నా గురించి నా బిలీఫ్. నా గురించి మీ బిలీఫ్ వర్క్ అవ్వదు. మీ గురించి నా బిలీఫ్ వర్క్ అవ్వదు. ఆ స్విచ్ అనేది నా దగ్గర ఉండదు కదా! మీ స్విచ్ మీ దగ్గరే ఉంటది. నా స్విచ్ నా దగ్గరే ఉంటది. ఆ బిలీఫ్ అనేది ఎవరిది వాళ్ళ దగ్గరే ఉంటది బేసికల్‌గా. సో, దాన్ని బట్టి మన లైఫ్‌లో గూడా మన ప్రీవియస్ ఎక్స్‌పీరియన్సెస్, ఈవెన్ మన ఫ్యూచర్ ఎక్స్‌పీరియన్సెస్ గూడా మన థాట్స్ ఒక ప్యాటర్న్‌తోనే మన ఫ్యూచర్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా మనం ఫేస్ చేస్తాము. అండ్ ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్, డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. వాటి ఎక్స్‌పీరియన్సెస్ మళ్ళీ ఎక్కడి నుంచొస్తాయి? మన థాట్స్ నుంచే వస్తాయి ఎక్స్‌పీరియన్సెస్. బయట వాళ్ళు ఏదో చేశారు, ఎవరో ఏదో అన్నారు అని అనుకోవడానికి అసలు లేదు. ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ గూడా ఒక థాట్ నుంచే వచ్చాయి. ఒక థాట్ ప్యాటర్న్ దాన్ని మనం గ్రో చేసి, బిల్డ్ చేసి, దానికి ఎనర్జీ ఇచ్చి, ఫోకస్ చేసి, చేసి, చేసి ఎనర్జీ ఇచ్చి, ఇచ్చి, ఇచ్చి అది గ్రో అయింది. ఎంత గ్రో అయింది? మన ఫిజికల్ రియాలిటీలోకి మేనిఫెస్టేషన్ అయ్యే అంత గ్రో అయింది. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ మనమే క్రియేట్ చేసుకున్నాము. ఎవరో క్రియేట్ చేసింది కాదు. ఆ బిలీఫ్ ఎక్కడుంది? మన దగ్గరే ఉంది ఆ బిలీఫ్. మనం దాన్ని బిలీవ్ చేసాము. ఎగ్జామిన్ యువర్ థాట్స్. Whatever we believe becomes true for us. If you have a sudden financial disaster, then on some level you may believe you are unworthy of being comfortable with money, or you believe in burdens and debt, or if you believe that nothing good ever lasts. Maybe your belief that life is out to get you, or as I hear so often, I just can't win. సో, ఈవెన్ ఇప్పుడు మన లైఫ్‌లో ఎప్పుడో అప్పుడు మనం ఒక ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఆల్‌మోస్ట్ ఫేస్ చేస్తారు. అందరూ ఫేస్ చేయాలని లేకపోవచ్చు. బట్ యాస్ వి గ్రో మోర్ ఓల్డర్ వి విల్ ఎక్స్‌పీరియన్స్ సమ్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఇన్ అవర్ లైఫ్ కదా! సో, ఈ ఫైనాన్షియల్ డిజాస్టర్ ఒక్కోసారి ఒక ఫైనాన్షియల్ డిజాస్టర్‌లోకి గూడా వెళ్ళిపోతాం. ఒకసారి ఒక జీరో స్టేట్‌లోకెళ్ళిపోవచ్చు. లేకపోతే కొంచెము బాగా ఉన్న లైఫ్ ఫైనాన్షియల్లీ ఉన్న దగ్గర నుంచి కొంచెం కిందకి మన లైఫ్ కింద లెవెల్‌కి రావచ్చు. సమ్ లెవెల్‌కి దిగొచ్చు. సో, ఇవన్నీ ఎందుకు అవుతాయి? హెచ్చుతగ్గులు ఎందుకవుతాయి అనంటే, మనం బిలీవ్ చేసాము. ఏంటి మనం అన్‌వర్తీ ఆఫ్ దిస్ మనీ ఏదైతే నా దగ్గర మనీ ఉందో, దానికి నేను నిజంగా అర్హురాలినా కాదా అని మనం బిలీవ్ చేసాం. అందుకని హెచ్చుతగ్గనేది అవుతుంది. ఎవరో ఏదో చేస్తే, ఎవరో ఏదో మోసం చేశారనో, మనం డబ్బులు లాస్ అయ్యామనో, లేతే స్టాక్స్‌లో డబ్బులు లాస్ అయ్యామనో గూడా కాదు. అది మనమే మేనిఫెస్ట్ చేసుకున్నాం. ఎక్కడి నుంచి చేసుకున్నాము? దాని వెనకాల మన బిలీఫ్ ఏంటి అంటే, ఐయామ్ నాట్ వర్తీ. నేను అర్హురాలిని కాదు. ఇంత డబ్బులు నా దగ్గరెందుకున్నాయి? అంటే మనమే క్వెషన్ చేస్తున్నాం చూడండి. అంటే మన మైండ్ ఎంత పవర్‌ఫుల్ చూడండి. ఎంత పవర్‌ఫుల్‌గా ఇట్ ఈస్ యాక్టింగ్ ఆన్ అస్. లైక్ ఇట్స్ జస్ట్ క్రియేటింగ్ ఆల్ అవర్ ఎక్స్‌పీరియన్సెస్ చూడండి. ఈవెన్ ఫైనాన్షియల్ డిజాస్టర్ అయితే గూడా నేను ఈ మనీకి ఎలిజిబుల్ కాదు అన్న బిలీఫ్ నుంచి ఆ ఫైనాన్షియల్ డిజాస్టర్ అనేది మన లైఫ్‌లోకి మేనిఫెస్ట్ అవుతుందనమాట. If you seem unable to attract a relationship, you may believe nobody loves me or I'm unlovable. Perhaps you fear being dominated as your mother was, or maybe you think people just hurt me. So, if you seem uh, అన్‌ఏబుల్ టు అట్రాక్ట్ ఎ రిలేషన్‌షిప్ మన లైఫ్‌లోకి ఒక మంచి రిలేషన్‌షిప్ రాలేదు. మనల్ని ఎవరు అంటే మన బిలీఫ్ ఏంటి దాని వెనకాల? మన లైఫ్‌లో మంచి రిలేషన్‌షిప్స్ లేవు. మన పేరెంట్స్‌తో రిలేషన్‌షిప్స్ బాలేదు. మన పార్ట్నర్‌తో రిలేషన్‌షిప్ బాలేదు. ఫ్రెండ్స్‌తో రిలేషన్‌షిప్ బాలేదు. ఇలా రకరకాల మనుషులుంటారు కదా! మన లైఫ్‌లో చాలా రోల్స్ ఉంటాయి కదా! వాళ్ళతో మన రిలేషన్‌షిప్స్ బాలేదు. బాలేదన్నప్పుడు అక్కడ ఏంటి రీజను అంటే అక్కడ బిలీఫ్ ఏముంది వెనకాల బిలీఫు? నోబడీ లవ్స్ మీ. నన్నెవరు ప్రేమించట్లేదు అన్నది బిలీఫ్ అన్నమాట. సో, ఒకవేళ మన లైఫ్‌లో గూడా అలా ఏదన్నా రిలేషన్‌షిప్‌లో ఎక్కడన్నా ఆ ప్రాబ్లమ్ ఉంది అనంటే, ఎవరితో అన్నా ప్రాబ్లమ్ ఉంది అంటే, ఆహ్, మన థాట్ ప్రాసెస్‌లో మనకేం ప్యాటర్న్ నడుస్తుంది అన్నది మనం ఇప్పుడు ఏం ఐడెంటిఫై చేయగలగాలి? నోబడీ లవ్స్ మీ. నన్నెవరు ప్రేమించట్లేదు అన్నది మనం ఐడెంటిఫై చేయగలగాలన్నమాట. ఆ థాట్ ఎక్కడుంది? మనలోనే ఉంది. అది బయట లేదు. మళ్ళీ మనం బయటిక్కడ ఎతుక్కోవడానికి ఎక్కడ లేదు. బయట మనం ఎంత ఎతుక్కున్నా మనకి ఆన్సర్స్ రావు. అలా ఎప్పుడు ఫుల్‌ఫిల్ అవ్వదు అందుకని. నోబడీ లవ్స్ మీ. ఐయామ్ అన్‌లవబుల్. నేను ప్రేమకు అర్హురాలిని కాదు, అర్హుడిని కాదు అన్న బిలీఫ్ అది మనలోనే ఉంది. వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు అన్న బిలీఫ్ మనం నమ్ముతున్నాం కాబట్టి అది అలా మన
ఫిజికల్‌గా ఆ ఎనర్జీ వెళ్ళి ఆ ఫిజికల్ మేనిఫెస్టేషన్ అది అవుతదనమాట. సో, ఇక్కడ మరి మనల్ని ఎవరైనా బ్లేమ్ చేయడానికుందా? లేదు. సో, ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఏం చేంజ్ చేసుకోవాలి? ఐ యామ్ లవబుల్. దీనికి అపోజిట్ మనం అఫర్మేషన్స్ రాసుకొని చదువుకోవడమే. ఐ యామ్ లవబుల్. ఎవ్రీబడీ లవ్స్ మీ. ఇలా. మన థాట్స్‌ని ఇప్పుడు ప్యాటర్న్స్‌ని చేంజ్ చేయాలన్నమాట. సో, ఏ ఏరియాలో ఏది ప్రాబ్లమ్ ఉందో అది ఐడెంటిఫై చేసి దాని వెనకాల మన బిలీఫ్ ఏంటి అన్నది మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఇఫ్ యూ హావ్ పూర్ హెల్త్ యూ మే బిలీవ్. ఇక్కడ ఏం బిలీఫ్ ఉంది చూడండి. ఒకవేళ పూర్ హెల్త్ ఉంటే మనం ఏం నమ్ముతున్నామో చూడండి. ఇల్‌నెస్ రన్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ ఆర్ థట్ యూ ఆర్ ఎ విక్టిమ్ ఆఫ్ ద వెదర్ ఆర్ పర్హాప్స్ ఇట్స్ ఐ వాస్ బోర్న్ టు సఫర్ ఆర్ ఇట్స్ జస్ట్ వన్ థింగ్ ఆఫ్టర్ అనదర్. సో, ఇక్కడ బిలీఫ్ ఏంటి? ఆరోగ్యం బాలేదు అనంటే, ముందే మనకి కొన్ని ఫ్యామిలీ పరంపరంగా వచ్చేవి కొన్నుంటాయి కదా! డిసీజెస్ ఆర్ వాటెవర్ ఆహ్, లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు కదా! ఆర్ జెనెటికల్లీ వచ్చేవుంటాయి. ఆర్ ఫ్యామిలీ హిస్టరీ త్రూ వచ్చేవి కొన్నుంటాయి గదా! సో, అవన్నీ గూడా ఏంటంటే మనము బిలీవ్ చేస్తున్నాము. ఓహ్! ఇది మా ఫాదర్‌కి డయాబెటిస్ ఉంది. సో, ఓకే. నాకు గూడా ఒక 40, 50 ఇయర్స్ రాంగానే డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఉంది అని బిలీవ్ చేస్తున్నాము అక్కడ. బిలీఫ్ నడుస్తుంది. అంటే ఇక్కడేంటి ఇల్‌నెస్ రన్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ఓకే. ఈ ఇల్‌నెస్ అసలు మా ఫ్యామిలీలో ఉంది. అందుకనే వచ్చింది. అదే. అందుకనే తినకొచ్చింది. రేపు నాకు గూడా రావచ్చు. సో, ఇలా ఒక థాట్. ఒక థాట్ ఎంత పవర్‌ఫుల్ థాట్ చూడండి ఇక్కడ రిలీజ్ చేస్తున్నాము. ఆర్ దట్ యూ ఆర్ ఎ విక్టిమ్ ఆఫ్ ద వెదర్. సో, ఓకే. వర్షాకాలం స్టార్ట్ అయింది గదా! ఇంకిప్పుడు ఫీవర్ అనేది కామన్. జలుబు ఒస్తది, ఫీవర్ ఒస్తది, దగ్గు ఇప్పుడంతా వైరల్ డిసీజెస్ కామన్ అని మనం బిలీవ్ చేస్తున్నాం. కోల్డ్ వెదర్ ఉంటే ఇక వైరల్ ఫీవర్ ఇవన్నీ ఒస్తాయన్నది మనం ఆల్రెడీ బిలీవ్ చేసేస్తున్నాం అక్కడ. సో, అది దాని ప్రకారమే అది మానిఫెస్టేషన్ అనేది అవుతది. ఆర్ పర్హాప్స్ ఐ వాస్ బోర్న్ టు సఫర్. ఇంకొంతమంది అసలు నేను పుట్టిందే ఇలా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అసలు నేను సఫర్ అవ్వడానికే పుట్టాను అని అంటే మనకు కొంచెం విరక్తొచ్చినప్పుడు అనే మాటలు గూడా ఎంత జాగ్రత్తగా అనాలో చూడండి. ఐ వాస్ బోర్న్ టు సఫర్. నేను పుట్టిందే సఫర్ అవ్వడానికి. సఫర్ అవ్వడానికే ఈ లైఫ్ ఉంది అన్నది అసలు చాలా పెద్ద మాట. మనల్ని మన గురించి అనుకోవడము, నేను పుట్టింది సఫర్ అవ్వడానికి అని బిలీవ్ చేశామంటే ఇంక అంతే మన లైఫ్ అంతా మీకు ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ ఒక్క సెంటెన్స్, ఒక్క బిలీఫ్, స్ట్రాంగ్ బిలీఫ్. సో, ఆ బిలీఫ్‌ని బట్టే ఫుల్ లైఫ్ మొత్తం డిజైన్ అయిపోతుంది. ఆ డిజైన్ ఎక్కడ జరిగింది? జస్ట్ వన్ సెంటెన్స్. ఐ వాస్ బోర్న్ టు సఫర్. నేను పుట్టింది సఫర్ అవ్వడానికి అన్న ఒక బిలీఫ్ అన్నమాట. Or it's just one thing after the other. Or you may have a different belief. Perhaps you are not even aware of your belief. Most people really aren't. They just see the outer circumstances as being the way the cookie crumbles. Until someone can show you the connection between the outer experiences and the inner thoughts, you remain a victim in life. సో, అంటే చాలామంది జస్ట్ ఔటర్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ గూడా బయటనే అవుతున్నాయి. మనతో సంబంధం లేదు. నేను బానే ఉన్నాను. నాదంతా బానే ఉంది. బయట జనాలు బాలేరు. బయట సమాజమే ఇలా ఉంది. సొసైటీ ఇట్లా ఉంది. బయటే ఎథిక్స్ లేవు. కరెక్ట్ పర్సన్ కాదు వాళ్ళు. రైట్ లైఫ్ కాదు వాళ్ళది. అందువల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది. వాడెవరు మోసం చేశాడు నన్ను. నేనేం చేశాను? నేను విక్టిమ్‌ని. వాడెవడో నన్ను మోసం చేశాడు. నేనిక్కడ విక్టిమ్‌ని. నేను మోసపోయాను. సో, ఎప్పుడు అలా ఆలోచించే వాళ్ళు గూడా ఉంటారు. ఎప్పుడు ఈ నాలెడ్జ్ లేకపోతే. కానీ ఈ నాలెడ్జ్ ఇప్పుడు మనకొచ్చింది కదా! సో, ఇప్పుడు మనం ఇలా ఆలోచించాం. మనం విక్టిమ్ అనే దాని నుంచి బయటికొచ్చేసేయాలి. ఐ యామ్ నాట్ ఎ విక్టిమ్ ఆఫ్ ఎనీబడీ. యూ ఆర్ నాట్ ఎ విక్టిమ్ ఆఫ్ ఎనీబడీ. యూ ఆర్ ఎ విక్టిమ్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్. యాక్చువల్‌గా మన ఓన్ థాట్స్‌కి మనం విక్టిమ్ అవుతున్నాం. బికాజ్ మనం సరిగ్గా బెటర్‌గా మన లైఫ్‌ని ఆలోచించుకోలేకపోవడం వల్ల, ఈ థాట్ ప్యాటర్న్స్ వల్లనే వి గెట్ ఆల్ ద ఎక్స్‌పీరియన్సెస్ రైట్? సరే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వాటిలో ఒక బిలీఫ్స్ చూద్దాము. సో, వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ ఐ యామ్ హావింగ్ దట్ క్రియేట్ థిస్? మనం ఈ క్వెషన్ వేసుకోవచ్చనమాట. సో, ఏం క్వెషన్ వేసుకోవచ్చు? ఎట్లాంటి థాట్ ప్యాటర్న్స్ వల్ల నాకు సిట్యుయేషన్ క్రియేట్ అయింది లైఫ్‌లో అని మనము ఈ ఇది వేసుకోవచ్చు క్వెషన్. అప్పుడు మనకి ఆన్సర్ ఒస్తుంది. మన ఇన్నర్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది కదా! దాని నుంచి మనకి డెఫినెట్‌గా విల్ గెట్ దట్ ఆన్సర్ అన్నమాట. యువర్ ఇన్నర్ ఇంటెలిజెన్స్ విల్ షో యూ ద ఆన్సర్. మన ఇన్నర్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఆన్సర్ చూపిస్తుంది.
సో, ప్రాబ్లమ్ చూడండి ఫైనాన్షియల్ డిజాస్టర్. ఫైనాన్షియల్ డిజాస్టర్ అయితే దానికి బిలీఫ్ ఏముంటుంది వెనకాల? మన లైఫ్‌లో ఫైనాన్షియల్ డిజాస్టర్ ఉంది. దానికి బిలీఫ్ ఏంటి? ఐయామ్ నాట్ వర్తీ ఆఫ్ హావింగ్ మనీ. సో, నేను వర్తీ కాదు. నాకు అసలు ఇన్ని డబ్బులు ఉన్నాయేంటి? నేనింత అర్హురాలినా? అసలు నేనింత సంపాదించగలనా? అంటే మనకి ఉన్నా మనం నమ్మట్లేదు. సో, దానివల్ల ఏదైతే ఉంటుందో అది ఒక ఫైనాన్షియల్ డిజాస్టర్ ఆర్ డిప్లీషన్ ఆఫ్ ద మనీ అలా అట్రాక్ట్ చేసుకుంటామనమాట ఎక్స్‌పీరియన్సెస్ మన థాట్‌కి తగ్గట్టుగా, ఆ బిలీఫ్‌కి తగ్గట్టుగా. నో ఫ్రెండ్స్. ప్రాబ్లమ్ నో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లేరు. ఎందుకుండరు ఫ్రెండ్స్? అంటే నోబడీ లవ్స్ మీ. అంటే నన్నెవరు ప్రేమించరు. నోబడీ లవ్స్ మీ. రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్. అంటే ఏంటి? నోబడీ లవ్స్ మీ. ఐయామ్ అన్‌వర్తీ ఆఫ్ లవ్. నేను లవబుల్ కాదు. సో, అది ఆ బిలీఫ్ ఉంది వాళ్ళకి. ప్రాబ్లమ్స్ విత్ వర్క్. వర్క్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వర్క్‌లో సరిగ్గా పెర్ఫార్మ్ చేయట్లేదు. పోనీ మన మేనేజర్ కంప్లెయింట్ చేస్తున్నారు. మన కొలీగ్స్ కంప్లెయింట్ చేస్తున్నారు. మన గోల్ మీట్ అవ్వట్లేదు. మన ప్రాజెక్ట్ సరిగ్గా ఫినిష్ చేయలేకపోతున్నాము. ఇదంతా గూడా ఎక్కడి నుంచొస్తుంది? బయట స్ట్రెస్, ప్రాజెక్ట్ వల్ల స్ట్రెస్ కాదు. మన బిలీఫ్ ఏంటి? ఐయామ్ నాట్ గుడ్ ఎనఫ్. నేను గుడ్ ఎనఫ్ కాదు అన్న ఒక్క థాట్ నుంచి మనకి వర్క్‌లో ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, అలా. ఆల్వేస్ ప్లీజింగ్ అదర్స్. ప్రాబ్లమ్ ఇది. ఆల్వేస్ ప్లీజింగ్ అదర్స్. ఐ నెవర్ గెట్ మై వే. సో, ఎప్పుడూ ఒకళ్ళని నేనే ఎప్పుడు అడ్జస్ట్ అవ్వాలి, ప్లీజ్ చేస్తూ ఉండాలి. నేనే ఎంటర్‌టైన్ చేస్తూ ఉండాలి. నేనే అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఇలా ఇలా ఉంటే వాళ్ళ బిలీఫ్ ఏంటి? నేను ఏది చేసినా అది అవ్వదు. నేనేదైనా మాట్లాడితే అది నెగ్గదు. ఇలా. ఐ నెవర్ గెట్ మై వే. నేననుకున్నట్టు అవ్వదు. నేననుకున్నట్టు ఎవరు వినరు. నేననుకున్నది ఏదైనా థాట్ నేను ఎక్స్‌ప్రెస్ చేసినా గాని అది ఫాలో అవ్వరు. సో, నేను అనుకున్న మాట నెగ్గదు. సో, ఇలా అన్నమాట. ఇలాంటి బిలీఫ్. సో, ఏ ప్రాబ్లమ్ మన లైఫ్‌లో ఏదుందో, ఆ ప్రాబ్లమ్‌కి మనము లోపలికి ఇంకా డీప్‌గా మనం వెళ్లి దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి. ఏ థాట్ ప్రాసెస్ నడిచిందిక్కడ? ఏ బిలీఫ్ నాది నడిచింది? ఈవిడిక్కడ ఆల్రెడీ ఐడెంటిఫై చేసి చెప్పారు కదా! సో, ఫైనాన్షియల్ డిజాస్టర్ ఉంటే మన బిలీఫ్ ఇది. ఐయామ్ నాట్ వర్తీ ఆఫ్ హావింగ్ మనీ. అంటే మనీకి మనం అర్హులం కాదు. రిలేషన్‌షిప్స్, ఫ్రెండ్స్‌తో ప్రాబ్లమ్స్ లేతే లేరు. అలా ఉంటే ఐయామ్ నాట్ లవబుల్. ఐయామ్ నాట్ వర్తీ ఆఫ్ లవ్ ఇలా. ప్రాబ్లమ్స్ విత్ వర్క్ అయితే గనక నేనింకా వర్క్‌లో ప్రోగ్రెస్ అవ్వలేకపోతున్నా. మనం అనుకున్న స్టేజ్‌కి వెళ్ళలేకపోతున్నాము. అంటే నేనింకా గుడ్ ఎనఫ్ కాదు. నేనింకా అంత బాగా పెర్ఫార్మ్ చేయలేను అని మనమే నమ్ముతున్నామక్కడ. అందుకనే మనకి ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి వర్క్‌లో. సో, ఇలా. Whatever the problem is, it comes from a thought pattern, and the thought pattern can be changed. It may feel true, it may seem true. All these problems we are wrestling with and juggling in our lives. However, no matter how difficult an issue we are dealing with, it is only an outer result or the effect of an inner thought pattern. Yeah. సో, థాట్ ప్యాటర్న్ ఉన్నా గానీ, థాట్ ప్యాటర్న్ ఉన్నా, బిలీఫ్స్ ఉన్నా ఇట్ క్యాన్ బి చేంజ్డ్. అది మనము ఈ క్షణం మనం అది చేంజ్ చేయొచ్చు. సో, అది మనకి చాలా ట్రూ అనిపించొచ్చు. ఎందుకంటే అంత డీప్ డౌన్ రూట్స్ వెళ్ళిపోయాయి కదా! అండ్ చాలా నమ్ముతున్నాం మనం వాటిల్ని. అండ్ మనం ఎక్స్‌పీరియన్స్ పదే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం. మన వర్క్‌లో ఆర్ మన లైఫ్‌లో, రిలేషన్‌షిప్స్‌లో, మనీ వైస్ ఒక 10 ఇయర్స్ నుంచి అలానే ఉన్నాం. అది ట్రూ కదా! ఇదే కదా! ఇంకా మనం అదే అని మనం ఐడెంటిఫై చేసేసుకున్నాం. కానీ అది అంత ట్రూ అని మీకు అనిపించినా అది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆ ట్రూ అని మనకనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే అది మనకి ట్రూత్ అన్నది మనము అది అపోజ్ చేసి మనకి ఏ లైఫ్ యాక్చువల్‌గా కావాలో అది మనం ట్రూ అని బిలీవ్ చేస్తే చేంజ్ అయిపోతుందనమాట. ఆ చేంజ్ అనేది మనం ఈ క్షణం గూడా స్టార్ట్ చేయొచ్చు. థాట్ ప్యాటర్న్స్ ఉన్నా వాటిని మనం బ్రేక్ చేయొచ్చు. ఎలా బ్రేక్ చేయొచ్చు? ప్రెజెంట్ మూమెంట్‌లోనే మనం చేంజ్ చేయొచ్చు. ఇట్ మే ఫీల్ యాహ్! If you don't know what thoughts are creating your problems, you are in the right place now because this book is designed to help you find out. Look at the problems in your life. Ask yourself, what kind of thoughts am I having that create this? If you allow yourself to sit quietly and ask this question, your inner intelligence will show you the answer. So, ఇక్కడ అనుకున్నట్టు మనల్ని మనం క్వెషన్ చేసుకోవాలి. ఓకే. నాకు ఈ ఏరియా ఆఫ్ లైఫ్‌లో ప్రాబ్లమ్ ఉంది. అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా! ఇప్పుడు ఇన్ని చదివాం కదా! ఫైనాన్షియల్‌గా ఉంటే
నేను వర్తీ కాదు మనీకి. ఐయామ్ నాట్ ఎలిజిబుల్ టు హావ్ ఎ గుడ్ కార్. ఐయామ్ నాట్ ఎలిజిబుల్ టు హావ్ ఎ బెటర్ లైఫ్. ఐయామ్ నాట్ ఎలిజిబుల్ టు హావ్ మోర్ మనీ. ఐయామ్ నాట్ ఎలిజిబుల్ టు హావ్ గుడ్ హౌస్. సో, ఈ బిలీఫ్ ఉంది. అందుకనే లేదు అది మన లైఫ్‌లో. ఏదైతే లేదో అది మనం వద్దనుకుంటున్నాం యాక్చువల్‌గా. మనం అర్హులం కాదనుకుంటున్నాము. అందుకనే అది మన దగ్గర లేదు. సో, ఇప్పుడు మనకు తెలుసు కదా! మనం డీప్ డౌన్ ఇది మనం స్కానింగ్ చేసుకుంటే మనకున్న ఇంటెలిజెన్స్ ఇస్ మోర్ థాన్ ఎనఫ్. మనం ఎవ్వరి దగ్గర వెళ్లి మనం ప్రాబ్లమ్స్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మన ఇన్నర్ నుంచే మనకు ఆన్సర్ వస్తుంది. సైలెంట్‌గా కూర్చొని దాని గురించి ఆలోచిస్తే మీరేం చేయాలో, మనం ఏం చేయాలో ఆ ఆన్సర్ మనలో నుంచే వస్తది. సో, అందరూ ఈక్వలే. ఇక్కడ ఎవరో చాలా ఇంటెలిజెంట్ అని అలా ఏం లేదు. వి ఆర్ ఈక్వల్ యాక్చువల్‌గా. మనందరికీ ఉన్నది సేమ్ ఇంటెలిజెన్స్ ఉంది. దాన్ని మనము చానలైజ్ చేయాలి. దాన్ని మనం పట్టుకోవాలి. బిలీవ్ చేయాలి. మనకు ఆన్సర్స్ వస్తాయని బిలీవ్ చేస్తే మనకి మొత్తం నేచర్ మొత్తం విల్ టెల్ యూ ద ఆన్సర్. సమ్ సోర్స్ నుంచి యూ విల్ గెట్ దట్ ఆన్సర్. సడెన్‌గా మీకు టీవీ చూస్తుంటే ఆ టీవీలో మీకు ఆన్సర్ వస్తుంది. లేకపోతే ఎవరో మీకొక న్యూస్ పేపర్ ఇస్తారు. ఒక మ్యాగజైన్ కవర్ పైన మీకు ఆన్సర్ వస్తుంది. సో, నేచర్ ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. అది ఎక్కడి నుంచొస్తుంది? మీ ఇన్నర్ సెల్ఫే మీకు హైయర్ ఇంటెలిజెన్స్ చూడండి. మనం ఎంత పవర్‌ఫుల్లో. ఆ ఆన్సర్స్ అన్నీ మనకు బయట రూపాల్లో వస్తాయన్నమాట. ఆ రూపాలన్నీ మనలో ఉన్న రూపమే బయటంతా కనిపిస్తూ ఉంటుంది. అన్ని విధాలుగా మనం అది పట్టుకోవాలి. మనకి ఆన్సర్ వచ్చినప్పుడు వదిలేయగూడదు. ఆ ఆన్సర్ అరే! పదే పదే కనిపిస్తుంది కదా! ఇదేదో ఉంది. సమ్ మెసేజ్ ఉంది. అని మనకు తెలియాలి. మామూలుగా మన లోపల నుంచి ఆన్సర్ ఒస్తది. మనం వదిలేస్తాము. అలా వదిలేసినా గానీ, అప్పుడు బయట నుంచి మనకి కనిపిస్తది. ఒకళ్ళొచ్చి మరి అదే మాట చెప్తారు. మళ్ళీ ఇంకొకళ్ళొచ్చి కూడా అదే మాట చెప్తారు. అప్పుడు వినకపోయినా గానీ, మనకి వివిధ రూపాల్లో ఒస్తాయి. టీవీలో ఏదైనా యూట్యూబ్ వీడియో పెడితే అదే మాటొస్తది. లేదంటే ఎవరో సడెన్‌గా ఒక మ్యాగజైన్ ఇస్తారు. ఆ మ్యాగజైన్ కవర్ పైన అదే మాటుంటది. సో, అలా మనము ఆ మెసేజెస్ ఐడెంటిఫై చేయగలగాలి. సో, మనం అంత ఇంటెలిజెన్స్ చూడండి. మన మైండ్ హౌ ఇంటెలిజెంట్ ఇట్ ఈస్. ఇది ఒక్కళ్ళకే నిజమా అంటే కాదు. ఎవరైనా స్పెషల్ పీపులా అంటే కాదు. ప్రతి ఒక్కళ్ళకి దిస్ ఈస్ ట్రూ. యూ ఆర్ సో పవర్‌ఫుల్ అన్నమాట. దట్ మచ్ పవర్ యూ హావ్. యువర్ బ్రెయిన్ హాస్, యువర్ మైండ్ హాస్. యాస్ ఎ పర్సన్ యూ హావ్ టు రికగ్నైజ్ దట్ పవర్ అంతే. ఓకే. నెక్స్ట్. ఇట్స్ ఓన్లీ ఎ బిలీఫ్ యూ లెర్న్డ్ యాస్ ఎ చైల్డ్. Some of the things we believe are positive and nourishing. These thoughts serve us well all our lives, such as look both ways before you cross the street. ఓకే. కొన్ని బిలీఫ్స్ ఏంటి పాజిటివ్ ఉంటాయి కదా! కొన్ని బిలీఫ్స్ ఎలాంటి బిలీఫ్స్ అంటే, మీరు ఎప్పుడైనా రోడ్ క్రాస్ చేసేటప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు కదా! 2 పక్కల చూడండి, రోడ్‌కి 2 సైడ్స్ చూడండి అని చెప్తారు కదా! సో, ఇది గుడ్ బిలీఫ్. ఏదైతే మనకి రీఇన్ఫోర్స్ చేస్తారో ఇట్స్ ఎ గుడ్ వన్ అండ్ నరిషింగ్ వన్. ఇది మనకి పెద్దగయ్యాక గూడా యూజ్ అవుతది కదా! మనకింక అలవాటయిపోతది. రోడ్ క్రాస్ చేసేప్పుడు బ్లైండ్‌గా క్రాస్ చేయం కదా! 2 సైడ్స్‌కి ఆటోమేటిక్‌గా మనము ఎఫర్ట్ చేసి చూడాల్సిన అవసరం ఉండదు. చిన్నప్పటి నుంచి మనం రీఇన్ఫోర్స్ చేసాం కాబట్టి ఆటోమేటికల్‌గా మనం అటు ఇటు చూసి క్రాస్ చేస్తాము. సో, దిస్ ఈస్ ఎ గుడ్ వన్. ఈ బిలీఫ్ అనేది ఏదైతే మనకి పడిందో రోడ్ క్రాస్ చేసేటప్పుడు చూడాలి, జాగ్రత్తగుండాలి అన్నది ఆ థాట్ విచ్ ఈస్ ఎ గుడ్ వన్. విచ్ వి గాట్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్ ఆర్ హూఎవర్. Other thoughts are very useful at the beginning, but as we grow older, they no longer appropriate. Don't trust strangers may be good advice for a small child, but for an adult, to continue this belief will only create isolation and loneliness. ఓకే. కొన్ని బిలీఫ్స్ ఏంటి? సమ్ మే నాట్ సర్వ్ ద పర్పస్ ఎనీమోర్. కొన్ని బిలీఫ్స్ చిన్నప్పుడు ఏవైతే చెప్పారో మన పెద్దవాళ్ళు, అప్పటికప్పుడు ఆ టైమ్ ఫ్రేమ్ వరకు దే ఆర్ గుడ్ ఎనఫ్ అన్నమాట. కానీ తర్వాత పెద్దగా అయ్యాక దే మే నో లాంగర్ బి ట్రూ ఫర్ అస్. నో లాంగర్ సర్వ్ ద పర్పస్. ఏదైతే పాజిటివ్ ఏదైతే మంచి అని చెప్పారో, ఒక థాట్ ఏదైతే మనకి వాళ్ళిచ్చారో, అది ఇప్పుడు మనకి కరెక్ట్ కాదు. అదే థాట్ ఎట్లాంటి థాట్ ఇక్కడ ఏమిచ్చారు చూడండి. స్ట్రేంజర్స్‌తో మనము మాట్లాడకూడదు. స్ట్రేంజర్స్‌కి దూరంగా ఉండాలి అని చెప్పారు పిల్లలకి. డోంట్ ట్రస్ట్ స్ట్రేంజర్స్. స్ట్రేంజర్స్‌ని ట్రస్ట్ చేయకండి అని చెప్తారు కదా! ఎవరైనా స్ట్రేంజర్స్ ఉంటే చాక్లేట్‌నిస్తే తీసుకోకండి. సో, ఇలా అంటే అది పిల్లలకి నిజం. పిల్లలకి అది మనం చెప్తే నిజము. కానీ అదే బిలీఫ్, అదే థాట్ పెద్దగయ్యాక గూడా మనం క్యారీ చేస్తే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనంటే, వాళ్ళొక ఐసోలేషన్‌లోకెళ్ళిపోతారంట. ఒక లోన్‌లీనెస్‌లోకెళ్ళిపోతారంట. వాళ్ళు ఎవరితో గూడా ఎక్కువ కలవరు. ట్రస్ట్ చెయ్యరు. ఎవరిది ట్రస్ట్ చెయ్యరు. ఏదన్నా ఎవరైనా ఇంట్లో అన్నా తినాలన్నా
తాగాలన్నా ఆలోచిస్తారు. అండ్ వాళ్ళ గురించి డీటెయిల్స్ సరిగ్గా చెప్పరు. చాలా రిజర్వ్డ్‌గా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్. సో, అది పెద్దగయ్యాక ఇట్ డజంట్ సర్వ్ ఈ థాట్ అనేది. అప్పుడు మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఇట్లాంటివి ఏవేవి థాట్స్ మనల్ని ఇంకా సర్వ్ చేయట్లేదో, దే ఆర్ నాట్ హెల్పింగ్ అస్. సో, వి హావ్ టు లెట్ దెమ్ గో. We have to release those thoughts which are no longer serving us for good. Why do we so seldom sit down and ask ourselves, is that really true? For instance, why do I believe things like it is difficult for me to learn? Better questions to ask are, is it true for me now? Where did that belief come from? Do I still believe it because a first grade teacher told me that over and over? Would I be better off if I dropped that belief? ఓకే. సో, ఇప్పుడు పిల్లలకి గూడా యాస్ ఎ కిడ్స్ స్కూల్‌కెళ్ళినప్పుడు ఒక టీచరు చెప్తుంది పిల్లోడికి, "ఓకే. నువ్వు మ్యాథ్స్‌లో వీకున్నావు. నువ్వు ఇంప్రూవ్ అవ్వాలి. చాలా వీకున్నావు. నీకిది కష్టం ప్రాబ్లము. అందుకని నీకు కొంచెం ఈజీ ప్రాబ్లమ్ ఇచ్చాను" అని చెప్తుంది. సో, ఇదంతా ఏంటి? ఇది రీఇన్ఫోర్స్‌మెంట్ అవుతుంది ఆ చైల్డ్‌కి. కష్టమైన ప్రాబ్లమ్స్ నేను చెయ్యలేను అని ఆ బాబుకెళ్ళిపోతుంది. నువ్వు గుడ్ ఎనఫ్ కాదు. యూ ఆర్ నాట్ గుడ్ ఎనఫ్ అన్న థాట్ బాబుకెళ్ళిపోతుంది అక్కడ. సో, అది ఆ బాబు నమ్ముతున్నాడనమాట. కానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. యాస్ దే గ్రో దే వోంట్ బి ద సేమ్. ఈ ఇయర్, ఈ మంత్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ మంత్ చేంజ్ అవుతారు కదా! ఇట్స్ కాన్స్టెంట్‌లీ చేంజ్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. సో, అదెప్పుడైతే మనల్ని సర్వ్ చెయ్యదో, మనం అది డ్రాప్ చేయగలగాలనమాట. అది ఆ క్షణం ఆవిడ అంది. కానీ అది నిజంగా ట్రూ అని మనం బిలీవ్ చేసి, మనం పెద్దగయ్యాక గూడా ఇంకా మనకి మ్యాథ్స్‌లో మనం వీక్ అని మనం అదే బిలీవ్ చేసి చేస్తే మనం నష్టపోతాం. ఏదైతే థాట్స్ మనకలా ఇన్‌కార్పొరేట్ చేశారో చిన్నప్పుడు, మనం అనుకోవాలంట. ఈస్ ఇట్ ట్రూ ఫర్ మీ నౌ? ఇది నిజంగా ట్రూవా? లేదు నేను చేయగలను కదా! మ్యాథ్స్ నేను బానే చేయగలను. ఆర్ ఏదన్నా గాని అలాంటివి ఏదైతే ఉన్నాయో మన టీచర్స్ పదే పదే రీఇన్ఫోర్స్ చేస్తారు చూడండి. సో, అలాంటి థాట్స్ అన్నీ గూడా మనం డ్రాప్ చేయగలగాలి. ఇవన్నీ స్కాన్ చేసుకోవడానికి చాలా టైం పడతది. కానీ అలా మనము దేంట్లో వీక్‌గా ఉన్నాము అనుకున్నవన్నీ మన పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్, పాస్ట్ రీఇన్ఫోర్స్‌మెంట్, కండిషనింగ్‌తోనే వి ఆర్ వీక్ ఇన్ దోస్ ఏరియాస్ నౌ. సో, అవన్నీ మనం డ్రాప్ చేసేస్తే వి ఆర్ నో మోర్ వీక్ ఇన్ దోస్ ఏరియాస్. విల్ బికమ్ లైక్ స్ట్రాంగర్ థాన్ ఎవర్ అన్నమాట. సో, ఇదంతా మనం ఎక్కడ చేంజ్ చేస్తామో జస్ట్ ఇన్ థాట్‌లోనే చేయించాలి ఇదంతా. ఆ థాట్ ప్యాటర్న్, ఆ థాట్స్‌ని మనం డ్రాప్ చేయగలగాలి. Beliefs that boys don't cry and girls don't climb trees create men who hide their feelings and women who are afraid to be physical. ఓకే. సో, చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్తారు కదా! "అబ్బాయిలు ఏడవకూడదురా! నువ్వు అబ్బాయివై ఏడుస్తావేంటిరా?" ఇలా కదా! "గర్ల్స్ డోంట్ క్లైంబ్ ట్రీస్." అమ్మాయిలు ఏదన్నా బాగా ఫిజికల్‌గా ఏదన్నా చేస్తుంటే బాగా గట్టిగా నవ్వుతే గూడా అంత గట్టిగా నవ్వొద్దు. లేకపోతే చెట్లెక్కుతుంటే, "ఏంటి నువ్వేదో మొగరాయిల్లాగా చెట్లెక్కుతున్నావంట." అలా అంతా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా! సో, దానివల్ల ఏం బిలీఫ్ పడిపోతుంది పిల్లల్లో? పెద్దగయ్యాక గూడా వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటారు. ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. సో, ఇప్పుడు అందుకనే మెన్ చూడండి దే ఆర్ నాట్ సో ఎక్స్‌ప్రెసివ్ యాస్ విమెన్. విమెన్ ఆల్‌వేస్ ఎక్స్‌ప్రెసివ్. కానీ మెన్ దే ఆర్ నాట్ ఎక్స్‌ప్రెసివ్. వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. వాళ్ళ ఏడవరు. లోపలే బాధపడుతుంటారు. ఏదైనా బాధున్నా వాళ్ళు ఐసోలేషన్‌లోకెళ్ళిపోతారు. దే వాంట్ టు బి అలోన్. కానీ విమెన్ డజంట్ వాంట్ టు బి అలోన్ వెన్ తను బాధలో ఉన్నప్పుడు షీ వాంట్స్ టు బి విత్ పీపుల్. షీ వాంట్స్ టు బి లిజన్డ్. జస్ట్ మాట్లాడితే వినాలి అనుకుంటారు. సో, అలా మన వాళ్ళు ఏదైతే రీఇన్ఫోర్స్ చేసారో దాన్ని బట్టే వి ఆర్ వి హావ్ డెవలప్డ్ అవర్ క్యారెక్టర్ అన్నమాట. వి డెవలప్డ్ అవర్ వాటెవర్ ఫీలింగ్స్ ఆర్ ద వే వి ఎక్స్‌ప్రెస్ ఎవ్రీథింగ్. సో, విమెన్ గూడా ఏదైనా ఫిజికల్ పని చేయాలంటే చెయ్యరు. మెన్‌కి చెప్పేస్తారు. అబ్బాయిలకెళ్ళి చెప్పేస్తారు. మీరు ఏదైనా ఈవెన్ మూత ఓపెన్ చేయాలన్నా గాని నా బలం సరిపోవట్లేదు. మీరు ఓపెన్ చేయండి అని ఇచ్చేస్తారు కదా! సో, అలా ఆ బిలీఫ్ పడిపోయింది. ఓపెన్ చేయలేం. మనకంత శక్తి లేదు. అమ్మాయిలకి అంత స్ట్రెంత్ లేదు. అది ఎక్కడి నుంచి రీఇన్ఫోర్స్ చేసిందంటే, మన చిన్నప్పటి నుంచి మనకది రీఇన్ఫోర్స్‌మెంట్ అనేది అయింది. అందుకనే అది మనం బిలీవ్ చేస్తున్నామనమాట. If we were taught as a child that the world is a frightening place, then everything we hear that fits that belief we will accept as true for us. The same is true for don't trust strangers, don't go out at night or people cheat you. సో, ఒక పిల్లోడికి ఎలా అయితే హ్మ్, సమాజం
బావుండలేదు. బయట అందరూ ఇలా ఉన్నారు. మనుషులు బాలేరు. సమాజమే బాలేదు. సొసైటీ బాలేదు. వరల్డ్ అనేది ఒక డేంజరస్ ప్లేస్ అన్న ఒక థాట్స్‌తో మనం గ్రో చేస్తే ఇట్ విల్ నాట్ హెల్ప్ దెమ్ యాక్చువల్‌గా. వాళ్ళు పెద్దగా అయ్యాక అలాంటి ఎక్స్‌పీరియన్సెస్‌నే వాళ్ళు పొందుతారు వాళ్ళ లైఫ్‌లో. అలానే డోంట్ ట్రస్ట్ స్ట్రేంజర్స్‌ని ట్రస్ట్ చేయకు అంటే వాళ్ళకెక్కువ చీటింగ్ చేసేవాళ్ళొస్తారు. అలాంటి స్ట్రేంజర్సే వస్తారు వాళ్ళ లైఫ్‌లోకి. వచ్చి చీట్ చేస్తారు. అలా చీట్ చేసేవాళ్ళొస్తారు. పీపుల్ విల్ చీట్ యూ మోసం చేస్తారు. బయట మోసగాళ్ళున్నారు అని ఒక థాట్‌తో వాళ్ళని పెంచితే ఏంటి అంటే ఇట్ విల్ నాట్ హెల్ప్ దెమ్ యాక్చువల్‌గా. అది ఇంకా వాళ్ళకింకా హార్మ్ చేస్తుంది. ఆ బిలీఫ్ అనేది అలాంటి ఎక్స్‌పీరియన్సెస్‌ని క్రియేట్ చేస్తుందనమాట. On the other hand, if we were taught early in life that the world is a safe place, then we would hold other beliefs. We could easily accept that love is everywhere and people are so friendly. I always have whatever I need. సో, అలా కాకుండా ఎర్లీ లైఫ్ నుంచే వరల్డ్ పిల్లలకి ఈ ప్రపంచం చాలా సేఫ్ ప్లేసు, చాలా సేఫ్ ప్లేసు అన్న ఒక థాట్ పెట్టాలి. వి కుడ్ ఈజిలీ యాక్సెప్ట్ దట్ లవ్ ఈస్ ఎవ్రీవేర్. లవ్ అనేది ప్రతి చోట ఉంది. ఇలా అందరూ బయట మోసగాళ్ళున్నారు. ఇలా కాకుండా డేంజర్ ప్లేస్ అని కాకుండా మొత్తం లవబుల్. ఎవ్రీవన్ ఆర్ లవబుల్. లవ్ ఈస్ ఎవ్రీవేర్. ప్రేమ అంతటా ఉంది. అంతటా ఉన్నది ప్రేమే. ఇలా పీపుల్ ఆర్ సో ఫ్రెండ్లీ. అందరూ చక్కగా ఫ్రెండ్లీగా ఉంటారు. జనాలందరూ ఫ్రెండ్లీ. ఇలా. అండ్ ఐ ఆల్వేస్ హావ్ వాటెవర్ ఐ నీడ్. నాకు ఏది కావాలన్నా అన్నీ నా దగ్గరున్నాయి. If you were taught as a child that it's all my fault, then you will walk around always feeling guilt no matter what happens. Your belief will turn you into someone who's always saying, I'm sorry. ఓకే. అంటే పిల్లలని ఎప్పుడన్నా ఇది నీ ఫాల్ట్ రా! అందుకే నేను ఇలా చేశావు. ఇది నీ ఫాల్ట్, ఇది నీ ఫాల్ట్, నీదే తప్పు. అంటే వాళ్ళు ఎలా ఒక గిల్ట్ అనే ఫీలింగ్‌తో ఉంటారంట. సో, అందుకనే పెద్దగయ్యాక కూడా సేమ్ ఎక్స్‌పీరియన్స్ ఒస్తాయి వాళ్ళ లైఫ్‌లోకి. అండ్ ఎప్పుడు వాళ్ళు ఇలానే ఐయామ్ సారీ, ఐయామ్ సారీ అంటే నేను నా వల్లనే నాదే ఫాల్ట్ అందుకని ఇలా అయింది అని వాళ్ళలా ఐయామ్ సారీ అని చెప్పుకుంటూ అలా ఉంటారంట. If you learned to believe as a child, I don't count, then this belief will always keep you at the end of the line. Wherever you are. Like my childhood experience about not getting my cake. See my story in chapter 16. Sometimes you will feel you are invisible when others fail to notice you. ఓకే. ఒకవేళ చిన్నప్పుడు మనము నేను కనిపించట్లేదు అంటే నేను అవ్వట్లేదు. అంటే నేను విజిబుల్ కాదు. అంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఒక 10 మందుంటే మనము కనిపించట్లేదు అన్న ఒక ఫీలింగ్‌లో ఉంటే మన లైఫ్‌లో ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ అలానే వస్తాయన్నమాట. సో, ఎక్కడైనా బర్త్‌డే పార్టీకెళ్తే కేక్ కట్ చేస్తున్నారనుకోండి. ఆ కేకు మనకొచ్చే టైంకి అయిపోతుంది. ఆ ఎక్స్‌పీరియన్స్ ఒస్తుంది. సో, అలానే ఏదన్నా గాని ఇప్పుడు లాటరీ టికెట్ ఉంది. లాటరీ టికెట్ అందరూ వేస్తారు. సో, ఎప్పటికి మనకి రాదు. ఎందుకు అనంటే మా మనం కౌంట్ కాము అని అన్న ఒక బిలీఫ్ అన్నమాట. ఆ బిలీఫ్ నుంచొస్తుంది. అలా ఇన్విజిబుల్ టు అదర్స్. సో, ఇప్పుడు నన్ను పిక్ చెయ్యరు. టీచర్ నన్ను స్కూల్‌లో ఇప్పుడు రైజ్ యువర్ హ్యాండ్ అంటారు గదా! అనంటే అసల ఆ పిల్లోడి హ్యాండ్ ఎప్పుడు పిక్ చేయదు టీచరు. ఎందుకు పిక్ చేయదు అనంటే, బికాజ్ అది ఆ పిల్లోడి బిలీవ్ అన్నమాట. నేను కౌంట్ కాను, నేను కనిపించను అని ఒక దీంట్లోకెళ్ళిపోయాడు. ఒక షేడ్‌లోకి వెళ్ళి, ఒక షాడోలోకెళ్ళిపోయాడు అందుకని. డిడ్ యువర్ చైల్డ్‌హుడ్ సర్కమ్‌స్టాన్సెస్ టీచ్ యూ టు బిలీవ్? Nobody loves me, then you are sure to be lonely. Even when you bring a friend or a relationship into your life, it will be short-lived. ఒకవేళ మన చైల్డ్‌హుడ్‌లో గూడా మనం ఇలానే బిలీవ్ చేస్తే నోబడీ లవ్స్ మీ నన్నెవరు ప్రేమించట్లేదు అని మనం బిలీవ్ చేస్తే మనం నిజంగానే లోన్‌లీగానే ఉంటాం లైఫ్‌లో పెద్దగయ్యాక గూడా మనం లోన్‌లీగా ఉంటాము. ఈవెన్ వెన్ యూ బ్రింగ్ ఎ ఫ్రెండ్ ఆర్ రిలేషన్‌షిప్ ఇంటూ యువర్ లైఫ్ ఇట్ విల్ బి షార్ట్ లివ్డ్. మన లైఫ్‌లో ఒక ఫ్రెండ్ ఉన్నా, ఒక రిలేషన్‌షిప్ ఉన్నా అది షార్ట్ లివ్డ్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మన బిలీఫ్ ఏదుంది అనంటే ఐ యామ్ లోన్లీ. ఐ యామ్ లోన్లీ అన్న ఒక థాట్ అనేది పడిపోయింది. నేను లోన్లీగా ఉంటాను. నేను లోన్లీ పర్సన్‌ని. నోబడీ లవ్స్ మీ. నోబడీ లవ్స్ మీ. ఎవరు నన్ను ప్రేమించరు అన్న ఒక థాట్ ప్యాటర్న్‌లో ఉంటే, దాని ప్రకారమే మన లైఫ్‌లో మనల్నెవరు ప్రేమించని వాళ్ళే వస్తారనమాట. ప్రేమించరు మనల్నెవరు. మన దగ్గర ఎవరు ఉండరు. ఎక్కువ రోజులు ఉండరు. ఫ్రెండ్స్ ఉన్నా చాలా తక్కువ రోజులు ఉంటారు మనకి ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్‌షిప్ కూడా చాలా తక్కువ రోజులుంటది.
అది వాళ్ళ తప్పా అంటే వాళ్ళ తప్పు కాదు. మనకున్న బిలీఫ్ ఏంటి? నోబడీ లవ్స్ మీ. Did your family teach you there is not enough? Then I'm sure you often feel as thought the cupboard is bare, or you you find you just get by or always in debt. Okay, let's see a case here. I had a client who had been brought up in a household where they believed everything was wrong and could only get worse. His main joy in life was playing tennis, and then he hurt his knee. He went to every doctor he could find, and it only got worse. Finally, he could not play at all. Another person had been brought up a preacher's son. సో ఇక్కడ ఒక క్లయింట్ ఉన్నాడంట. ఆ క్లయింట్ వాళ్ళ ఇంట్లో ఆయనకి చిన్నప్పటి నుంచి ఒక బిలీఫ్ ఏంటి అంటే ఎవ్రీథింగ్ వాజ్ రాంగ్. తన దగ్గర ఉన్న ఏదన్నా గాని ఎవ్రీథింగ్ ఈస్ రాంగ్ విత్ యూ అని చెప్తూ పెంచారు ఆ అబ్బాయిని. ఏంట్రా నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు దేనికి పనికిరావురా, నువ్వు ఏది సరిగ్గా చేయలేవురా అని చెప్తూ పెంచారు. సో ఇప్పుడు ఆ అబ్బాయికేంటి ఇష్టము టెన్నిస్ ఆడాలని. కానీ ఆ టెన్నిస్‌లో ఆ అబ్బాయి ఆయన నీ హర్ట్ చేసుకున్నాడు. తర్వాత మోర్ వర్స్ అయిందనమాట. ఫైనల్లీ వాటెవర్ హి వాంటెడ్ టు బి ఎ టెన్నిస్ ప్లేయర్ హి కుడెంట్ బి. ఎందుకు అనంటే బికాజ్ హి బిలీవ్డ్ థట్ ఎవ్రీథింగ్ ఈస్ రాంగ్ విత్ హిమ్. సో అలా ఒక్కొక్కటి రాంగ్ అవుతూనే వచ్చాయి. తను ఏదైతే టెన్నిస్ చేయాలనుకున్నాడో అది ఆయన చేయలేకపోయాడు ఆయన లైఫ్‌లో. ఎందుకు చేయలేకపోయాడు? ఆ బీజం అనేది తనకి చిన్నప్పటి నుంచి పడింది. పడి అది గ్రో అవుతూ వచ్చింది. అందుకనే తను ఎంత ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయాలన్నా హి కుడెంట్ బ్రేక్ ఇట్. ఎక్స్‌టర్నల్లీ ఆయన ఎళ్ళాడు చూడండి. డాక్టర్స్ దగ్గరికెళ్ళాడు, అక్కడికెళ్ళాడు. బట్ ఇట్ డిడ్ంట్ గెట్ నథింగ్ గాట్ బెటర్. ఇట్ గాట్ వర్స్. ఎందుకు అయింది వర్స్ అంటే ఎక్స్‌టర్నల్‌గా సొల్యూషన్ ఉండదు. ఎప్పుడన్నా గాని ఏ ప్రాబ్లమ్‌కి ఎక్స్‌టర్నల్‌గా సొల్యూషన్ ఉండదు. ఏ ప్రాబ్లమ్ అయినా కానియండి, ఈవెన్ ఇంక్లూడింగ్ డిసీజెస్ ఆర్ ఫైనాన్షియల్లీ ఫర్ ఎవ్రీథింగ్ ద ఓన్లీ అవర్ థాట్స్ విల్ వర్క్. థాట్స్‌లో మనం చేంజ్ చేసుకుంటే మిరాక్యులస్‌లీ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. అందుకనే మనం ఎక్స్‌టర్నల్‌గా ఎంత ఏది చేసినా ఇట్ విల్ నాట్ గెట్ త్రూ. కానీ ఎక్స్‌టర్నల్‌గా ఏదైనా చేస్తే దానికి ఏదైతే ఒక రీజనింగ్ ఉంటుందో, ఓహ్! నేనిది చేశాను కాబట్టి నా లైఫ్ ఇప్పుడు బెటర్ అవుతుంది. ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికెళ్ళాను. ఇప్పుడు నేను బెటర్ అవుతాను అన్నది అక్కడ కూడా మన బిలీఫే మళ్ళీ చూడండి. సో, మన బిలీఫ్, మన థాట్సే ఎక్కడైనా గాని మన థాట్సే పనిచేస్తాయి. సో, మీకు తెలుసు కదా! ఒక ఫేమస్ ఎక్స్‌పెరిమెంట్ ఉంటది. ప్లసిబో ఎఫెక్ట్ అని చెప్పి. ఆహ్, కొంతమందికి ఆహ్, ఒక టాబ్లెట్ ఇస్తారు. క్రోసిన్ టాబ్లెట్ అని ఇలా ఫీవర్ ఉన్న వాళ్ళందరిని గ్యాదర్ చేసి, క్రోసిన్ టాబ్లెట్ అని చెప్పి ఇస్తారనమాట. అది ఇచ్చేయంగానే నెక్స్ట్ డే వాళ్ళకి ఫీవర్ తగ్గిపోతది. కానీ వాళ్ళిచ్చింది క్రోసిన్ టాబ్లెట్ కాదు. ఫీవర్ తగ్గించే టాబ్లెట్ కాదు. అది మామూలు పెప్పర్‌మెంట్ ఇస్తారు వాళ్ళకి. కానీ ఏది తగ్గిచ్చింది ఇక్కడ? టాబ్లెట్ తగ్గిచ్చలేదు వాళ్ళకి ఫీవర్. ఏదైతే వాళ్ళ థాట్ ఉందో, ఈ క్రోసిన్ టాబ్లెట్ నాకు నా ఫీవర్ తగ్గిస్తుంది అన్న ఒక థాట్ ఉందో, ఆ థాట్ పనిచేసింది వాళ్ళకి. ఓకే. నెక్స్ట్ కేస్ చూద్దాము. అనదర్ పర్సన్ హాడ్ బీన్ బ్రాట్ అప్ యాస్ ఎ ప్రీచర్స్ సన్. అండ్ యాస్ ఎ చైల్డ్ హి వాస్ థాట్ దట్ ఎవ్రీబడీ ఎల్స్ కేమ్ ఫస్ట్. ద ప్రీచర్స్ family always came last. Today, he is a wonderful at helping his clients get the best deals. Yet, he is usually in debt with little pocket money. His belief still makes him last in line. ఓకే. ఒకాయన ప్రీచర్ సన్ అన్నమాట. అంటే ఒక ప్రీస్ట్ లాగా ఉండే ఒక చర్చ్‌లో ప్రీచ్ చేస్తారు కదా! అలాంటి ప్రీచర్ సన్. సో, వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు ఎలాంటి థాట్స్‌ని ఆ అబ్బాయికిచ్చారు అనంటే మనం ఎప్పుడు లాస్ట్‌లో ఉండాలి. అందరిని ముందుకు పంపించాలి. మనం లాస్ట్‌లో ఉండాలి. ఇప్పుడు అంతే కదా! వాళ్ళు ఒకవేళ ఫుడ్ సర్వ్ చేస్తుంటే మనం లాస్ట్‌లో తినాలి. అందరికి ఫస్ట్ సర్వ్ చేయాలి. తర్వాత మనం లాస్ట్‌లో తినాలి. అలానే ఏదన్నా గాని ప్రతి ఒక్క దాంట్లో యూ హావ్ టు వాళ్ళ పేరెంట్స్ నువ్వు వేరే వాళ్ళకి అపార్చునిటీ ఇవ్వాలి. నువ్వు వెనకుండు అని చెప్పి పెంచుతూ ఉన్నారు. సో, ఆ థాట్స్ చూడండి ఆ అబ్బాయికి ఎట్లా పనిచేసాయి. ఆ అబ్బాయి పెద్దగయ్యాక అందరికి హెల్ప్ చేస్తాడు. ఆయనకి దగ్గరకొచ్చిన క్లయింట్స్ అందరికి హెల్ప్ చేస్తాడనమాట. వాళ్ళ లైఫ్ బెస్ట్‌గా లీడ్ చేయడానికి ఆర్ బెస్ట్ డీల్ దొరికేలాగా ఆయన బిజినెస్‌ని బట్టి హి ఈస్ హెల్పింగ్ దెమ్.
కానీ ఆయన లైఫ్‌లో చూడండి. ఆయన లైఫ్‌లో హి హాస్ లాట్స్ ఆఫ్ డెబ్ట్. చాలా అప్పులు ఉన్నాయి. డజంట్ హావ్ గుడ్ మనీ. ఆయనకి ఎనఫ్ మనీ లేదు. సో, మనీ విషయంలో ఆయన చాలా లాస్‌లో ఉన్నాడు. అందరికంటే లాస్‌లో ఉన్నాడు. ఎందుకంటే ఆయన బిలీఫ్ అలా పనిచేసింది. సో, ఆయనకి ఏదైతే ఫస్ట్ నువ్వు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలన్నారో ఆయన ఆ బిలీఫ్ సిస్టమ్ చక్కగా పనిచేస్తుంది. అందరికి హెల్ప్ చేస్తున్నాడు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఏమని చెప్పారు? యూ హావ్ టు బి లాస్ట్ ఇన్ లైన్. నువ్వెప్పుడు వెనకాల ఉండాలి అందరికి. అందరిని నువ్వు ముందుకు పంపించాలి. నువ్వు వెనకాల ఉండాలి. అన్నది ఆయన లైఫ్‌లో మనీ విషయంలో ఆయనకి ప్రాబ్లమ్ అయిపోతుంది ఇప్పుడు. మనీ విషయంలో గూడా హి ఈస్ బిలీవింగ్ ద సేమ్ థింగ్. ఆ బిలీఫ్ అనేది అదే ఎక్కడ బిలీవ్ చేయాలి? ఏది మనము లెట్ గో చేయాలి పెద్దగయ్యాక అన్నది ఏ ఏరియాస్‌లో ఆ బిలీఫ్ మనం యూజ్ చేయాలి? ఏ ఏరియాస్‌లో ఆ బిలీఫ్ మనం యూజ్ చేయగూడదు? అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంట్లో గూడా కొంతమంది చూడండి ఆడవాళ్ళు ఆహ్, అందరూ తిన్న తర్వాత తింటారు కదా! కానీ అది ఎన్ని రోజులు అది ఓకే. ఇట్స్ ఎ గుడ్ థింగ్. కానీ ఇప్పుడు హెల్త్ బాలేదు. అట్లాంటి టైంలో గూడా అందరూ తిన్న తర్వాత తినాలి అని టాబ్లెట్‌లేసుకోకుండా అలానే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంటే అది ఎవరికి ఎఫెక్ట్ చేస్తుంది? సో, ఆ బిలీఫ్ అన్నది ఇట్స్ నో లాంగర్ సర్వింగ్ దెమ్ అన్నప్పుడు యూ హావ్ టు లెట్ గో ఆఫ్ ఇట్. సో, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. టు ఐడెంటిఫై వాట్ కైండ్ ఆఫ్ ఎ బిలీఫ్ ఐ స్టిల్ హోల్డ్ ఇన్ వాట్ ఏరియాస్ ఇస్ ఇట్స్ ఇంకా నన్ను సర్వ్ చేస్తుందా? నా లైఫ్‌లో ఇది ఇంకా గుడ్ ఎనఫా? కాదా? ఈవెన్ అది గుడ్ బిలీఫ్ అయినా ఈ పర్టిక్యులర్ ఏరియాలో ఇట్స్ నాట్ గుడ్. అంటే మనీ విషయంలో ఏదైతే ఉందో హ్మ్. వెనకాల ఉండాలి అన్న బిలీఫ్ ఈయనకి మనీ విషయంలో ఇలా పనిచేస్తుంది. సో, అది మనీ విషయంలో హి హాస్ టు లెట్ గో అన్నమాట. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. ఐ థింక్ it's been like 45 minutes. Let me end the session here.